దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్యం మాటలు విని బలపరచబడదాం. ఎహెజ్కేలు గ్రంథము 34:14 నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను, ఇజ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇజ్రాయేలు పర్వతాల మీద బలమైన మేత గల స్థలమందు అవి మేయును. దేవునికి సమస్తమేమి కలుగును గాక. ఇంత గొప్ప వాగ్దానము నా జీవితంలో, మనందరి జీవితంలో కూడా నెరవేర్చబడును గాక. ఆమెన్. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు రోజు నాకు తెలియపరుస్తుండే అద్భుతమైన వాక్య సందేశం వాగ్దానము, గొర్రెలను మేపినట్లుగా దేవుడు నిన్ను నన్ను కూడా మేపుతాను, నీకు కూడా గొప్ప స్థితిని స్థాయిని దయచేస్తాననే విషయాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎస్, దేవుడు ఆయన ఒక పోలిక పెట్టాడు. గొర్రెలకు మంచి కాపరి నేను అని చెబుతూనే, మీరు గొర్రెలైతే నేను మీకు కాపరిని అన్న విషయాన్ని తెలియపరిచాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నిజానికి మనం గమనిస్తే గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు వాటికి ఏ స్థలమందు మేత దొరుకుతుంది, ఏ స్థలమందు వాటికి నీరు దొరుకుతుంది, ఏ స్థలమందు అవి దొడ్డిలో ఏ టైంకి దొడ్డిలోకి రావాలి, ఏ సమయమందు దొడ్డి నుండి బయటికి మేతకు వెళ్ళాలి అనే విషయము ఇక గొర్రెల కాపరికి తెలుసు. ఆ గొర్రెల్ని ఏ విధంగా మేపాలో కూడా తనకు తెలుసు, ఏ విధంగా నడిపించాలో తనకు తెలుసు. ప్రియా దేవుని కుమార్తె, వాటికి ఒకవేళ ఏదన్నా అపాయం సంభవిస్తుంది. మేపడం అంటే ఏదో మేపి గడ్డి ఉన్న చోటుకి తీసుకెళ్ళి మేపడము, నీరు పెట్టడము, వాటికి బాగోగులు చూసుకోవటము అంతవరకే కాదండి. మేపడం అంటే వాటికి అపాయం సంభవిస్తున్నా కూడా, వాటికి అపాయము ప్రాణహాని కలుగుతున్నప్పటికీ కూడా వాటిని మేపగలగటము, రక్షించగలటమే ఒక నిజమైన కాపరి యొక్క లక్షణం. దావీదును గమనించినట్లయితే బైబిల్ గ్రంథం ముందు అతను గొర్రెలు కాస్తున్నప్పుడు సింహం వచ్చినప్పుడు సింహాన్ని చంపుతాడు, ఎలుగుబంటిని కూడా చంపుతాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు ఇది ఒక ఉదాహరణ మనం ఉంచుతూ ఉన్నాడు. దావీదు ఏ విధంగా అయితే గొర్రెల్ని కాశాడో, నేను నిన్ను ఆ విధంగా కాస్తాను. ఇంకేమన్నా పర్వతం మీద బలమైన మేతగల స్థలమందు మేపుదును. ఎక్కడంటే బలమైన మేతగల స్థలమందు ఎక్కడది? పర్వతం మీద. మరలా పర్వతం మీదకి ఎవరైనా ఎక్కగలుగుతారా? ఎవరు ఎక్కరు. అంటే ఎవరు ఎక్కలేని స్థితిలో ఉన్నప్పటికీ, అట్లాంటి పరిస్థితి ఉన్నా కానీ, అటువంటి ప్రదేశమైనా కానీ అక్కడి నేను ఎక్కిస్తాను, పర్వతం మీద తీసుకెళ్తాను, బలమైన మేత గల స్థలమందు మేపుతాను. బలహీనమైన మేత కాదు, బలమైన మేత. ఈరోజు దేవుడిని తెలియపరుస్తున్నాడు. బలమైనటువంటి దేవుడు బలమైన ఆశీర్వాదాలను నీకు ఇవ్వబోతా ఉన్నాడు. నేను మంచి మేతగల స్థలమందు, ఇక్కడ 2 విషయాలు చూడవచ్చు. మంచి మేతగల చోట వాటిని మేపుదును అంటున్నాడు. చివరిలో బలమైన మేతగల స్థలమందు మేయును అంటున్నాడు. ఇజ్రాయేల్ యొక్క ఉన్నత స్థలం, ఎక్కడ ఉన్నత ఎత్తైన ప్రదేశం దగ్గర వాటికి దొడ్డి ఎక్కడ ఏర్పడిందండి? అక్కడ మంచి దొడ్డిలో పండుకున్నాడు. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. మంచి దొడ్డి, మంచి స్థలమందు, ఉన్నతమైన స్థలమందు వాటికి దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, వాటికి దొడ్డి ఏర్పాటు చేస్తున్నాడు. బలమైన స్థలమందు, మేతగల స్థలమందు, ఉన్నత స్థలమందు వాటిని ఏర్పాటు చేస్తూ మేపుతా ఉన్నాడు. ఇదిగో ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఒక పోలిక పెట్టాడు. నేను కాపరిని, మీరు గొర్రెలండి. గొర్రెలను కాసినట్టుగా నిన్ను కూడా మేపుతాను, కాస్తాను. వాడికి అపాయం వచ్చినప్పుడు ఏ విధంగా దావీదు వాటిని కాపాడాడు, అంతకంటే ఎక్కువ నేను కాపాడదని తెలియపరుస్తున్నాడు. ఈరోజు బలమైన మేతగల స్థలమందు అనగా బలమైన ఆశీర్వాదాలు నీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. వాటిని గొర్రెలకు కావాల్సినది ఆహారం, గడ్డి. అదేవిధంగా నీకు కావాల్సినది మేలులు, ఆశీర్వాదాలు, ఆరోగ్యం, సంతోషం, సమాధానం. ఇదన్నీ ఒక గొప్ప బలమైన దేవుడు నీకు కూడా బలమైన ఆశీర్వాదాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ఉన్నతమైన స్థలమందు అనగా ఎత్తైన స్థలంలో నీకు ఎవరు ఎక్కలేని స్థితిలోనికి ఉన్నప్పటికీ కూడా నిన్ను ఎక్కించి అక్కడ నీకు నివాసం ఏర్పాటు చేయబోతున్నాడు. గొర్రెలకు దొడ్డి ఏర్పాటు చేసినట్టుగా నీకు నివాసం ఏర్పాటు చేస్తున్నాడు. ఈరోజు ఇది నేను సాధించలే అనుకుంటున్నావు, నువ్వు సాధించలేవు. కాపరి నీతో ఉన్నాడు కనుక నువ్వు సాధించగలుగుతావు. ఇది గుర్తుపెట్టుకో. గొర్రెల కాపరి ఉన్నప్పుడు గొర్రెలు ఎక్కడికైనా వెళ్ళగలుగుతాయి. ఎందుకంటే ఆ కాపరి మీద నమ్మకం. కాపరి ముందెళ్తుంటే గొర్రెలు వెళ్తూ ఉంటాయి, వాటికి ఏ అపాయం లేకుండా కాపాడుతూ ఉంటాడు. ప్రియ దేవుని కుమారుడు ఈరోజు దేవుడిని తెలియపరిచే విషయం ఏంటంటే, నేను నీ కాపరిగా ఉంటాను,
నీకు కావాల్సినటువంటి గొర్రెలకు ఆహారం అయితే నీకు కావాల్సిన ఆశీర్వాదం, ఆరోగ్యం, సంతోష సమాధానం దయచేస్తాను, బలమైన ఆశీర్వాదం మీకు ఇవ్వబోతున్నాను అనే విషయం తెలియపరుస్తున్నాను. కనుక బలమైన దేవునికి బలముతో, సత్యముతో, ఆత్మతో మనం ప్రార్థన చేద్దామండి. ప్రార్థన. మహాగణ పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి వందనాలు, స్తోత్రములు. గొప్ప దేవుడా, హృదయమంతుడితో, బలమంతుడితో నేను ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం. బలమైన మేతగల స్థలమందు గొర్రెలను మేపినట్లుగా మమ్మల్ని మేపే దేవుడు, మా ముందు ఏ అపాయం ఉన్నను తండ్రి ఆశీర్వాదం పొందుకుంటున్నప్పుడు వాటన్నిటిని లయపరిచే దేవుడు. దావీదు సింహాన్ని ఏ విధంగా గొర్రెలు కాస్తున్నప్పుడు ఆ సింహాన్ని ఎదుర్కొన్నాడు, ఆ విధంగా మా ముందున్న శత్రువును, సాతాన్ని ఓడగొట్టి జయించి మాకు విజయం ఇచ్చే దేవుడిని స్తుతిస్తూ కనపరుస్తూ యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి పొందుకుంటున్నాము మా ప్రియ పరలోకమున్న తండ్రి. ఆమేన్.